ఈ వీడియోలో మనం మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా వీటికి మనం అరటిపండ్లు, యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, పొమోగ్రనేట్, సో ఇలా మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవైతే బాగా టేస్టీగా ఉంటాయి. మిగతా ఫ్రూట్స్ కన్నా లైక్ పపాయ, వాటర్మెలన్, అదర్ ఫ్రూట్స్ కన్నా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. సో ఏ పండ్లు లేకపోయినా అరటి పండ్లు వేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది. సో అలా కూడా ట్రై చేసి చూడండి. జస్ట్ బనానా అండ్ యాపిల్ కూడా చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా అన్ని ముక్కలుగా చేసుకున్న తర్వాత ఫస్ట్ కస్టర్డ్ని ఒక పెద్ద బౌల్లో ఎక్కువ పాలు పోసి బాగా మరిగించిన తర్వాత సో అందులో మనం ఆ కస్టర్డ్ పౌడర్ చల్లని పాలతో మిక్స్ చేసి ఆ థిక్ పేస్ట్ని ఆ ఉడికిన పాలల్లో వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మిక్స్ చేసినప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే యూస్ చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత థిక్ పేస్ట్గా అవుతుంది. థిక్ పేస్ట్ అయిన తర్వాత ఇందులో షుగర్ వేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఈ పళ్ళన్నిటిని యాడ్ చేసుకొని వీటిలో సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చు. ట్రై చేసి చూడండి.